నమస్కారం. బాగున్నారా? సో, ఈరోజు మనం చేసే యోగా దేనికంటే డెస్క్ జాబ్ రిలేటెడ్ ఇష్యూస్‌కి. ఈ మధ్య డెస్క్ జాబ్‌లో కూర్చొని మెయిన్‌గా ఇంట్లో నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇంట్లోనే కూర్చొని ఎక్కడ పడితే అక్కడ బెడ్ మీద కూర్చొని, సోఫాలలో కూర్చొని, టీవీ చూసుకుంటూ దాంతో పాటు ల్యాప్‌టాప్స్ చూసుకుంటూ ఇలా అన్నిటి వల్ల కళ్ళని, బాడీని ఫుల్ స్ట్రెయిన్ చేసి అన్ని బాడీ పార్ట్స్‌కి పెయిన్స్ అని, పోస్చర్ అంతా ఇన్‌కరెక్ట్ అయిపోయిందని నాకు చాలా చాలా మంది మెసేజెస్ చేస్తా ఉంటారు. సో, మీ అందరి కోసం ఈ వీడియో అసలు ఎలా చేయాలి? డైలీ గనుక మీరు ఈ ఎక్సర్‌సైజెస్ చేసినట్టయితే మీకు ఫ్యూచర్‌లో ఏ నొప్పులు రావు. ఇప్పుడున్న నొప్పులన్నీ పోతాయి. మీరు 1 వీక్ టు 10 డేస్‌లోనే మీకు అంత డిఫరెన్స్ కూడా తెలియడం స్టార్ట్ అయిపోతుంది. సో, ఫస్ట్ ఎక్సర్‌సైజ్ అసలు ఎలా చేయాలి అన్నీ క్లియర్‌గా నేను మీకు చెప్తాను. ఐస్ నుంచి నెక్, ఇంకా షోల్డర్స్, బ్యాక్ పెయిన్, లోవర్ బ్యాక్ ఇష్యూస్, నీస్, యాంకిల్స్ అన్నీ ఫుల్ బాడీని మనం కవర్ చేసేద్దాము. ఏ డౌట్స్ ఉన్నా మీరు కింద నా ఫోన్ నంబర్ ఉంటుంది. దానికైనా మెసేజ్ చేయొచ్చు. లేదా యోగా విత్ సాహితీ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌కైనా మెసేజ్ చేయొచ్చు. మన సుమన్ టీవీ వాళ్ళ దాంట్లో ఈ వీడియో కింద కామెంట్స్‌లో అయినా పోస్ట్ చేయొచ్చు. దేనికైనా సరే నేను అందరికీ తప్పకుండా రిప్లై ఇవ్వడానికి మాక్సిమం ట్రై చేస్తాను. సో, వీడియోలోకి ఎంటర్ అయిపోదాము. ఎలా చేయాలి, ఏం చేయాలని ఎవ్రీథింగ్. సో, ఫస్ట్ థింగ్ మీరు కూర్చొనైనా సరే, నిల్చొనైనా సరే ఎలా అయినా చేయొచ్చు. నేను ఫస్ట్ కూర్చొని స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే కూర్చొని అన్ని ఎక్సర్‌సైజ్ స్లోగా స్టార్ట్ చేసుకుందాము. నెక్ నుంచి స్టార్ట్ చేసి ఐస్, నెక్ అన్నీ స్లోగా ఫుల్ బాడీ చేసేసుకుందాం. సో, ఫస్ట్ కళ్ళు. సో, ఐస్ మీద చాలా బర్డెన్ పడి ఇప్పుడు మనకేం ప్రాబ్లమ్స్ తెలియకపోయినా ఫ్యూచర్‌లో చాలా ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఐస్ అంతా వీక్ అయిపోవడాలు, సైట్స్ ఇంక్రీజ్ అవ్వడాలు, సో, ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. హెడేక్ స్టార్ట్ అవుతాయి. సో, ఇవన్నీ రాకుండా ఉండాలి అంటే మనం ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది ఐ ఎక్సర్‌సైజెస్. సో, ఎలా చేయాలి అనేది నేను మీకు చెప్తాను ఇప్పుడు చూడండి. ఎప్పుడైనా సరే ఇలా చక్రముక్లం పెట్టుకొని కూర్చోవడాన్ని సుఖాసన అంటాం. సుఖాసనాలో కూర్చొని ఎప్పుడైనా సరే స్పైన్ మాత్రం కంప్లీట్ స్ట్రెయిట్‌లో పెట్టాలి. మీరిలా చిన్నప్పుడు ఇలా పెడితే మన టీచర్స్ తిట్టేవాళ్ళు. "అలా ఎందుకు కూర్చుంటున్నావు? సరిగ్గా కూర్చోమని." ఎందుకలా కూర్చోమని చెప్తారంటే, మన బ్రీతింగ్ ప్యాటర్న్ అనేది అసలు ప్రాణ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ నుంచి, ప్రతి నాడి నుంచి పాస్ అయ్యి వెళ్తూ ఉంటుంది. మనం ఇలా కూర్చున్న ప్రతిసారి ఆ ఎనర్జీ అంతా బ్లాక్ అయిపోయి మనకంతా ఇరిటేషన్స్ రావడాలు, కోపాలు, తాపాలు, మన బాధలు ఇవన్నీ ఎక్కువైపోతూ ఉంటాయి. సో, అదంతా జరగొద్దు అంటే ఫస్ట్ మనం కూర్చునే పద్ధతి మార్చుకోవాలి. ఫస్ట్ ఎప్పుడైనా సరే ఇలా స్ట్రెయిట్‌గా కూర్చొని ఇలా స్ట్రెయిట్‌గా పెట్టేసి, ఒక థంబ్ ఫింగర్‌ని బయట పెట్టేసేయండి. ఇలా థంబ్ నెయిల్‌ని చూసుకుంటూ స్లోగా ఓన్లీ నెయిల్‌ని మాత్రమే చూసుకుంటూ దగ్గరికి తీసుకొచ్చేసేయండి. మళ్ళీ సేమ్ అదే స్పీడ్‌తో దూరం. స్లోలీ రైట్ వెళ్ళిపోండి. సేమ్ అదే స్పీడ్ తోటి సెంటర్. సేమ్ స్పీడ్ లెఫ్ట్. సేమ్ స్పీడ్ సెంటర్. స్లోలీ రిలాక్స్ యువర్ ఐస్. సో, కొంచెం ఒకసారి ఐస్ అంతా క్లోజ్ చేసేసుకొని, ఇలా స్క్వీజ్ చేసేసుకొని, ఐస్ అన్నిటిని ఇలా బిగపట్టినట్టు స్క్వీజ్ చేసుకొని, ఒక్కసారి పెద్దగా తెరవండి. వన్ మోర్ టైమ్. స్క్వీజ్ ఇన్, ఓపెన్ వైడ్‌లీ. వన్ మోర్ టైమ్ స్క్వీజ్. గట్టిగా ఎంత వీలైతే అంత. ఒకేసారి చాలా పెద్దగా ఓపెన్. సో, ఇలా చేసుకోండి. మీకు టైమ్ ఉన్నట్టయితే ఎవ్రీ హాఫ్ ఎన్ అవర్‌కి స్క్రీన్ ఇలా హాఫ్ ఎన్ అవర్ అయిపోతున్నది. స్క్రీన్ టైమ్ ఎక్కువ చూసేస్తున్నాను అనుకుంటే ఎవ్రీ 20 ఆర్ 30 మినిట్స్‌కి ఈ 2 ఎక్సర్‌సైజెస్ చేసుకోండి. ఇంకొక ఎక్సర్‌సైజ్ కూడా చెప్తాను. మీరు ఎప్పుడు వీలుంటే అప్పుడు స్క్రీన్ చూసుకుంటూ అయినా సరే కొంచెం ఇలా గ్యాప్ తీసేసుకొని ఈ ఎక్సర్‌సైజ్ చేసుకోండి. ఇలా స్ట్రెయిట్‌గా కూర్చొని లెఫ్ట్ చూడండి. కంప్లీట్ లెఫ్ట్. ఓన్లీ ఐబాల్స్ మాత్రమే కంప్లీట్ పైనకి, రైట్, డౌన్. అగైన్ రైట్, అప్, లెఫ్ట్, డౌన్. స్లోలీ ఒక్కసారి క్లోజ్ చేసేసుకొని కొంచెం రిలాక్సేషన్ ఇచ్చేసి ఐస్‌కి ఇలా కొంచెం మీడియం ప్రెస్సింగ్ తోటి రిలాక్సేషన్ ఇచ్చేసేయండి. ఇలా చేసినట్టయితే ఐస్ అస్సలు వీక్ అవ్వవు. ఈ మధ్యలో మనం చేస్తున్న చాలా తప్పుల వల్ల ఐస్ అంతా వీక్ అయిపోయి చాలా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఓన్లీ ఐ రిలేటెడ్ ఇష్యూస్ రావట్లేదు. అలా రాకుండా ఉండాలి అంటే ఈ 3 సింపుల్ ఎక్సర్‌సైజెస్ చేస్తే సరిపోతుంది. సో, ఇప్పుడు ఒరిజినల్ దాంట్లోకి ఎంటర్ అయిపోదాము. పోస్చరింగ్ కరెక్షన్, నెక్ పెయిన్స్, బాడీ పెయిన్స్, షోల్డర్ బ్లేడ్స్‌లో పెయిన్, ఎగ్జాక్ట్‌గా ఇలా మధ్యలో, లోవర్ బ్యాక్, నీస్ ఇవన్నీ పెయిన్ రావడం చాలా సహజం అయిపోయింది. నా క్లాస్‌లో స్టూడెంట్స్ అందరూ ఈ ఎక్సర్‌సైజ్ ఎక్కువ కావాలి అని అడుగుతుంటారు. సో, అందుకని నేను మళ్ళీ స్పెషల్‌గా సుమన్ టీవీ వాళ్ళతోని కొలాబరేట్ అయ్యి మీకోసం ఇవన్నీ చేస్తున్నాము. సో, మంచిగా చూసి చేసేసేద్దాం. ఇలా సేమ్ సక్రముక్లం పెట్టుకొని కూర్చోండి సుఖాసనాలో. కూర్చొని ఈ 2 ఇలా ముందుకనేసి స్ట్రెయిట్ ఉండాలి ఎప్పుడైనా స్పైన్. ఇలా వ్రిస్ట్ రొటేషన్స్ అంటారు దీన్ని. 5 టైమ్స్ క్లాక్ వైస్, 5 టైమ్స్ యాంటీ క్లాక్ వైస్.
సేమ్ ఇవే చేతులు మొత్తం రిలాక్స్ అయిపోకుండా ఇలా ఫింగర్స్ని ఇలా పెట్టేసుకోండి. ఇలా స్ట్రెయిట్ ఉంది మీరు అబ్జర్వ్ చేసినట్టు అయితే ఇలా సెంటర్లో వచ్చినప్పుడు ఇవి రెండు తాకుతున్నప్పుడు డీప్ ఇన్హలేషన్, ఇలా బయటకు వచ్చేసాక ఎక్స్హలేషన్. ఇలా మంచిగా 5 సార్లు క్లాక్ వైజ్ 5 సార్లు యాంటీ క్లాక్ వైజ్ చేసినట్టు అవుతాయి. షోల్డర్ బ్లేడ్స్లో ఉన్న స్టిఫ్నెస్ అంతా పోతుంది. సో 3 times క్లాక్, 4 అండ్ 1 లాస్ట్ టైం. నైస్లీ రొటేట్ చేసుకోండి. ఇంత బిగబడిన షోల్డర్స్ అయినా కూడా లూజ్ అయిపోతాయి. ప్రాబ్లమ్స్ అన్నీ స్లోగా పోతూ ఉంటాయి. రివర్స్ డైరెక్షన్, బ్రీతింగ్ మర్చిపోవద్దు. 1 లాస్ట్ టైం అండ్ రిలాక్స్. సో ఇప్పుడు సేమ్ ఇదే పొజిషన్లో నుంచి ఇలా 2 చేతులు ఇలా పక్కన పెట్టేసుకొని రోల్ ఇన్, రోల్ అవుట్ ఇలా చేసినట్టు అవుతే ఇక్కడ ఉన్న స్టిఫ్నెస్ అంతా పోయి ఆర్మ్ ఫ్యాట్ కూడా కరగడంలో చాలా బాగా ఎక్సర్సైజ్ ఏదైనా ఉందా అంటే అది ఇది. ఇలా రోల్ ఇన్, roll out, in and out. Slowly come back to Namaskara. Now ఇప్పుడు షోల్డర్ బ్లేడ్స్, నెక్ ఇష్యూస్ని కాన్సన్ట్రేట్ చేయడానికి ఈ ఎక్సర్సైజ్. ఇలా వీక పెట్టేసుకొని ఇలా నీస్ మీద పెట్టేసుకొని స్పైన్ ఎంత వీలైతే అంత సాగదీయడానికే మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే స్పైన్ అనేది డైరెక్ట్లీ కనెక్టెడ్ టు యువర్ బ్రెయిన్. సో ఇక్కడ ఉన్న స్ట్రెస్ తగ్గాలంటే ఫస్ట్ స్పైన్ స్ట్రైట్గా చేయడం నేర్చుకోండి. ఆటోమేటికల్గా స్లోగా స్ట్రెస్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది. సో ఇలా స్ట్రైట్గా కూర్చొని ఇలా ఐని స్ట్రైట్గా పెట్టేసి ఒక డీప్ ఇన్హలేషన్ సెంటర్లో, స్లోలీ అప్, ఎక్స్హేల్. సేమ్ మళ్ళీ ఇన్హేల్ సెంటర్, ఎక్స్హేల్ కిందికి, కంప్లీట్గా కిందికి. ఓన్లీ నెక్ని మాత్రమే మనం మూవ్ చేస్తున్నాం మీరు చూసినట్టు అయితే. అగైన్ సెంటర్ ఇన్హేల్, సైడ్కి వెళ్ళేసి ఎక్స్హేల్. మళ్ళీ ఒకసారి ఇన్హేల్ సెంటర్, లెఫ్ట్ వెళ్ళిపోయి ఎక్స్హేల్. స్లోలీ సెంటర్ వచ్చేసేయండి. మీకు ఈ నెక్ ప్రాబ్లం బాగా ఉన్నట్టయితే మీరు ఒక ఎవ్రీ 1 hourకి లేదా డైలీ అట్లీస్ట్ ఒక 2 to 3 times అయినా ఇది ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. మీరు సేమ్ స్క్రీన్ ముందే ఎక్కడ కూర్చున్నారో అక్కడే కూర్చొని మీ చైర్లో అయినా సరే ఇవి చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి మన బ్యాక్ సంబంధించినవి. ఈ లెఫ్ట్ హ్యాండ్ తీసుకొని వెళ్ళేసి దీన్ని ఇక్కడ ఇంతవరకు ఇలా పెట్టేసుకొని ఇది లేపకుండా ఒక డీప్ ఇన్హలేషన్ ఇక్కడ తీసుకొని ఎక్స్హేల్. ఈ చెయ్యి లిఫ్ట్ చేసేసి ఈ పొజిషన్లో ఉండండి. మీకు అర్థమవుతుంది ఎంత బాగుంటుంది అనేది లోవర్ బ్యాక్లో. సేమ్ పొజిషన్ అగైన్ రైట్ సైడ్, ఇన్హేల్ సెంటర్, ఎక్స్హేల్ పొజిషన్. స్లోలీ మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. ఈ ఎక్సర్సైజెస్ కూడా 5 to 10 times రిపీట్ చేసుకోండి. మీకే తెలుస్తుంది ఎంత చేంజెస్ వస్తుంది బ్యాక్లో అనేది. ఇప్పుడు సేమ్ ఇక్కడ నుంచే స్లోగా వెళ్ళిపోయి టేబుల్ పొజిషన్కి వచ్చేసేయండి. ఈ టేబుల్లో నుంచి 1 లాస్ట్ ఎక్సర్సైజ్, అది క్యాట్ అండ్ కౌ అంటారు దీన్ని. సో బ్యాక్ అంతా ఆర్చ్ లాగా ఇలా పెట్టేసుకొని పైన ఇన్హేల్, మొత్తం బ్యాక్ అంతా రౌండ్ తీసేసుకొని కిందికి వచ్చి ఎక్స్హేల్. సేమ్ మళ్ళీ ఒకసారి స్లోలీ ఎక్స్హేల్. సేమ్ ఇది కూడా అంతే 5 to 10 times రిపీట్ చేసుకోండి. వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఆసనాస్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ యోగా, క్యాట్ అండ్ కౌ స్ట్రెచెస్. స్లోలీ ఇప్పుడు ఇదే పొజిషన్లో వచ్చి దీని మీద ఇలా కూర్చొని ఒక డీప్ బ్రీత్ తీసుకోండి. ఇలా పైకి లేపట్టి స్లోలీ ఇలా కిందికి వెళ్ళిపోయి ఎంత వీలైతే అంత సాగ తీసేయండి మన స్పైన్ని ఇంకా చేతుల్ని. అగైన్ స్లోలీ అప్. సేమ్ దీన్ని చైల్డ్ పోస్ ఆర్ శిశు ఆసన అంటారు. దీన్ని కూడా 5 to 10 times రిపీట్ చేసుకోండి. ఈ పైన ఉన్న ఇష్యూస్ అంతా తగ్గిపోతుంది. ఇంకొక నీస్కి సంబంధించిన ఎక్సర్సైజ్ ఏంటంటే ఇలా దండాసనాలు ఇలా స్ట్రైట్గా కూర్చొని ఈ నీస్ని ఇలా పట్టేసుకొని సర్క్యులర్ మోషన్స్లో 5 times క్లాక్, 5 times యాంటీ క్లాక్ వైజ్ ఇలా చేసినట్టు అవుతే మీకు నీస్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గిపోయి ఫ్యూచర్లో కూడా ఎలాంటి నీ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక సైడ్ చేస్తే కంపల్సరీ ఇంకొక సైడ్ కూడా చేయాలి. సేమ్ సర్క్యులర్ మోషన్స్, సేమ్ యాంటీ క్లాక్ వైజ్. నవ్వడం మర్చిపోవద్దు. మధ్య మధ్యలో మంచి స్మైల్స్ ఇస్తూ ఉండండి. పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. స్లోలీ ఇలా వచ్చేసి సేమ్ ఇలానే కూర్చొని సేమ్ ఇలా వజ్రాసనాలో ఒక 5 minutes కూర్చొని మీరు రిలాక్స్ అయిపోవచ్చు. ఈ ఎక్సర్సైజ్ డైలీ చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సుమన్ టీవీ వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ఇలాంటి చాలా మంచి వీడియోస్ మీరు చూడొచ్చు.